చిన్నపిల్లల్లో దగ్గును త్వరగా తగ్గించడం కోసం కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటగా సంవత్సరం కన్నా పెద్ద పిల్లలకి 1 టీ స్పూన్ తేనెని కొద్దిగా గోరువెచ్చని వాటర్లో కలిపి దానికి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ నిమ్మరసం యాడ్ చేసి పిల్లలకి ఇస్తే థ్రోట్లో ఇరిటేషన్ తగ్గి కాఫ్ త్వరగా తగ్గుతుంది. రెండవది 4-5 సంవత్సరాల కన్నా పెద్ద పిల్లలకి స్టీమ్ పెట్టండి, వాళ్ళు దగ్గు నుండి తొందరగా రిలీఫ్ పొందుతారు. మూడవది పిల్లలకి వేడిగా ఉన్న సూప్స్ ఇవ్వండి. వెజిటబుల్ సూప్ కానీ చికెన్ సూప్ కానివ్వండి, మంచి ఎనర్జీ వస్తుంది, కాఫ్ కూడా త్వరగా తగ్గుతుంది. నాలుగవది 4-5 ఇయర్స్ కన్నా పెద్ద పిల్లలకి 1 టీ స్పూన్ సాల్ట్ని వేడి నీళ్ళలో కలిపి సాల్ట్ వాటర్ గార్గిల్ చేయమండి. అలా చేయటం ద్వారా గొంతులో వాపు తగ్గి కాఫ్ త్వరగా తగ్గుతుంది. ఐదవది కొన్ని తులసాకులు తీసుకొని వాటర్లో మరిగించి కషాయం రూపంలో పిల్లలకి ఇవ్వండి. కఫం కరిగి బయటకు వచ్చేసి కాఫ్ త్వరగా తగ్గుతుంది. వీటితో పాటు కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేయండి. కొద్దిగా కోకోనట్ ఆయిల్ని వేడి చేసి చెస్ట్ మీద బ్యాక్ సైడ్ జెంటిల్గా ఒక 5-10 మినిట్స్ మసాజ్ చేయండి. ఈ చెస్ట్ మజిల్ రిలాక్స్ అయిపోయి కాఫ్ త్వరగా తగ్గుతుంది. ఇవన్నీ చేసినా కూడా కాఫ్ సివియర్గా వస్తూ పిల్లలు డల్గా ఉంటూ 3-4 డేస్ కన్నా కాఫ్ ఎక్కువగా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి.